వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఇది మండే రోజు వ్లాగ్ అండి. సో మండే రోజు నేను టెంపుల్కి ప్రసాదం పెడదామని చెప్పి ఇక్కడ ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో నేను వచ్చేసి దద్దోజనం చేస్తూ ఉన్నాను. సో దద్దోజనంకి రైస్ అనేది చాలా మెత్తగా ఉడకాలి కదా. సో దానికోసమని రైస్ ఆల్రెడీ కడిగి కొంతసేపు నానబెట్టుకున్న తర్వాత ఇంకా కుక్కర్లో వేసేసానండి. సో ఇది అవుతూ ఉంటుంది. నేను ఇంకా పక్కన ఇంకా ఇది ప్రసాదం అని చెప్పాను కదా. సో దాన్ని మనం ఏం టచ్ చేయం కాబట్టి ఇంకా ఇంట్లో మళ్ళీ మనం తినాలి కాబట్టి దానికోసమని సపరేట్గా రైస్ పెడతా ఉన్నాను. సో ఈ పక్కన స్టవ్లో పెట్టేశానండి, ఇంకా స్టవ్ ఆన్ చేసేసి. అండ్ ఇంకోటి ఏంటంటే అది పెట్టేద్దాం అనుకునే లోపు మళ్ళీ గుర్తొచ్చింది, ఫస్ట్ అయితే కర్రీ చేసేద్దాము కుక్కర్లో, త్వరగా అయిపోతుంది కదా. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం రైస్ అయినా చేసేసుకోవచ్చు అన్నట్టుగా నేను మళ్ళీ కుక్కర్ పెట్టేశాను. సో దీంట్లో వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసాను. సో ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి ఆలు మటర్ అంట కదండి. సో అది అంటే మటర్ అంటే ఏం లేదండి, బఠానీ ఉంటాయి కదా. సో అవి ఆలు బఠానీ అండ్ కొంచెం మెంతాకుతో కర్రీ చేస్తూ ఉన్నాను. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో వేసేవన్నీ కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్. అండ్ కర్రీ కూడా మనం ఎక్కువ డైలీ ఎక్కువ రొటీన్గా చేసుకునేది కాదు కదా. సో దానికోసమని ఇంకా చేసేస్తూ ఉన్నాను. సో ఆయిల్ వేసేసాను కదా, కొంచెం హీట్ అయినాక పోపు ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసినాక కొంచెం ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ మిర్చి అనేది కంప్లీట్గా మీ ఆప్షన్. నేనైతే కొంచెమే వేస్తూ ఉన్నాను, ఎందుకంటే మా మిర్చిలో అంత కారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి నేను ఇందులో కారం కూడా వేస్తాను. సో దానికోసమని ఇంకా నేను కొంచెమే మిర్చి వేసేసాను. సో ఆనియన్స్ మిర్చి వేసేసాను కదా. సో అవి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అందులో కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇంకా నార్మల్ కర్రీ ఎలా చేస్తామో అలాగే, బట్ మీరు ఎలా చేస్తున్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం గ్రేవీ లాగా అయితే మనం ముందే కొంచెం మసాలా కోసం మిక్సీ పట్టేసుకోవాలి. బట్ నాకు ఈరోజు అంత టైం లేదు. సో త్వరగా ప్రసాదం చేసేసుకొని వెళ్ళాలి కాబట్టి సో నార్మల్గా గ్రేవీ ఏం చేయట్లేదు, జస్ట్ కొన్ని వాటర్ వేసి నార్మల్గా చేసేస్తూ ఉన్నాను. సో కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. అండ్ ఇంకా అది కొంచెం లైట్గా ఫ్రై అయినాక మనం ముందే కట్ చేసి పెట్టుకుని ఉంటాయి కదా. సో అవి వేసేయడమే. సో ఫస్ట్ అయితే దీంట్లోకి కొంచెం మెంతాకు వేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, ఆలు అండ్ కొంచెం బఠానీతో పాటు కొంచెం మెంతాకి కూడా. సో మెంతాకు మీకు ఎంత వీలుంటే అంత మీ మీల్స్లోకి ఇంక్లూడ్ చేసుకోనికి ట్రై చేయండి. మెంతాకు చాలా 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 మంచిది. మెంతాకనే కాదు, ఇంకా ఏ ఆకుకూరలు కూడా చాలా మంచిది. బట్ ఇలాంటి దాంట్లో మనం వేరే ఆకుకూరలు వేయడానికి ఉండదు కాబట్టి నేను మెంతాకు వేస్తూ ఉన్నాను. సో వేసినాక ఎలా ఉందని ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. మొత్తం గ్రీన్ ఎక్కువ అయిపోయింది కదా. కరివేపాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేశాను. అండ్ దీంట్లోకి నేను ఇవేంటంటే పచ్చి బఠానీ కాదండి, మనకి ఎండిపోయిన డ్రై బఠానీ ఉంటాయి కదా. సో దాన్ని ఓవర్ నైట్ మనం సోక్ చేస్తాం కదా. సో నాకు ఓవర్ నైట్ సోక్ చేసే టైం లేదు కాబట్టి పొద్దున్నే సోక్ చేసేసాను. సో పొద్దున్నే సోక్ చేసేసి ఇంకా నైట్కి కూర వండేస్తూ ఉన్నాను. అండ్ అవి వేసేసినాక చెప్పాను కదా ఆలు మటర్ అని చెప్పి, సో ఆలు కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. సో మనం ఇంకా వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా నార్మల్గా చేసేసేయడమే. సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే చపాతీ పూరీలోకి బాగుంటుంది, బట్ ఇంకా అంత టైం అయితే అస్సలు లేదు ఇంకా చపాతీ పిండి కలిపి చపాతీ చేసే అంత. అందుకే రైస్ పెట్టేశాను కదా, స్టార్టింగ్లో చూపించాను కదా. సో ఇంక ఇలా ఉంది అన్నీ వేసేసినాక మొత్తం గ్రీన్ అండ్ లైట్ ఎల్లోలో ఉంది కదా మన కర్రీ. సో దీంట్లోకి ఇంకా కొంచెం అలా కలిపేసుకున్నాక సాల్ట్ కారం అలా వేసేసుకొని కొన్ని మీకు ఎంత కావాలో అన్ని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా దీంట్లోకి నేను ఒక చిన్న టమాటో కట్ చేసింది వేసేసుకుంటా ఉన్నాను, కొంచెం గ్రేవీ లాగా రావాలి కదా అన్నట్టుగా. సో టమాటా వేసేస్తూ ఉన్నాను. టమాటా వేసేసి కొంచెం కలిపేసేయాలి. అండ్ దీంట్లోకి కొంచెం కారం అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసి కొంచెం ఉడకాలి కాబట్టి లైట్గా కొన్ని నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఇంకా అసలే మనది కుక్కర్లో కదా చేస్తూ ఉన్నాం, త్వరగా అయిపోవాలని చెప్పి. సో దానికోసమని కొంచెం వాటర్ వేయాల్సిందే. వితౌట్ వాటర్ కుక్కర్లో విజిల్ రాదు కదండి, ఎందుకంటే దీని నుంచి పెద్దగా వాటర్ ఏం రాదు కదా. టమాటో నుంచి వచ్చినా చాలా కొంచెమే వస్తుంది. సో దానికోసమని ఖచ్చితంగా వేయాలి. సో ఇందాక నేను కారం పొడి వేసేసాను. సో టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం ఉప్పు కూడా వేసేసినాక కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీలో మనకి కర్రీ కావాలి అనేది. సో ఇక్కడ నేను ఇంకా వేసేసుకున్నాను. అండ్ అన్నీ వేసేసుకున్నాక ఇలా ఉండింది మన కర్రీ చూడండి. అండ్ దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా. సో వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేస్తే ఇంకా ఒక 2 to 3 విజిల్స్ సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటారా,
ఆల్రెడీ మనం ముందే నానబెట్టుకున్న బఠానీ ఉన్నాయి అండ్ ఆలు కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇంక ఇందులో స్పెషల్గా ఉడికాల్సినవి ఏమీ లేదు కాబట్టి ఒక 2 to 3 విజిల్స్ మోర్ దెన్ ఎనఫ్, చాలా బాగుంటుంది, మెత్తగా ఉడుకుతుంది. సో ఇంకా మన కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే కూడా బాగుంటుంది. సో ఇక్కడ అదే కొత్తిమీర వేసేస్తూ ఉన్నాను. సో కొత్తిమీర కంటే కొత్తిమీర కాడలే ఎక్కువ ఉన్నాయి, బట్ కాడలు కూడా చాలా మంచిది అండ్ దాని నుంచి వచ్చే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా కొత్తిమీర వేసేసాను. సో కొత్తిమీర వేసినాక ఒకసారి నీట్గా కలిపేసేసి ఇంకా మనము కుక్కర్ది మూత పెట్టేస్తే సరిపోతుంది. జస్ట్ 3 విజిల్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. సో వాటర్ వేసేసినాక చూపిస్తూ ఉన్నాను చూడండి. అంటే మన కన్సిస్టెన్సీ ఎంత అనేది మీ ఇష్టం. నేనేం ఎక్కువ వాటర్ లేదు, జస్ట్ మనవి వేసిన కూరగాయలు ఉంటాయి కదా, అవి మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. మరి ఓవర్ కూడా వేసినా అస్సలు బాగోదు. సో ఇంకా మనము కుక్కర్ మూత పెట్టేసేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ 3 విజిల్స్ అంతే, ఇంకా మన కర్రీ అయిపోతుంది. సో చెప్పాను కదా నేను ప్రసాదం చేస్తూ ఉన్నాను, దద్దోజనము. సో చాలా వరకు మనకి ఇంకా ప్రసాదాలు అనేసరికి చాలా ఈజీగా గుర్తొచ్చేసి 5 ఉంటాయి. సో ఇంకా కర్రీ అయిపోయిందండి, కర్రీ అయిపోయింది. ఇంకా నేను దద్దోజనం చేస్తున్నాను కదా, దానికోసమని పాలు వేడి చేస్తూ ఉన్నాను. సో మనం దద్దోజనంకి పాలు వేడి చేసి చాలా చల్లగా అయిపోయినాక మాత్రమే మనం దాంట్లో యాడ్ చేయాలి. ముందే యాడ్ చేస్తే మొత్తం ఆల్రెడీ మనకు పెరుగు ఉంటుంది కదా, సో దానివల్ల మనం వేడివేడి పాలు వేస్తే విరిగిపోయినట్టుగా అవుతుంది. సో దానికోసమని చల్లారిన తర్వాతనే వేయాలి. సో ఇక్కడ కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి. సో ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. సో కాకపోతే ఏంటంటే అంత ఎక్కువ మెత్తగా ఏం అవ్వలేదు. సో దానికోసం నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఆ రైస్ని అంతా వేరే బౌల్లోకి తీసేసుకుంటా ఉన్నాను. సో ఇక్కడ అదే మీకు చూపిస్తూ ఉంది. సో దద్దోజనం అనేది చాలా సింపుల్ ప్రాసెస్, అసలు ఎంత జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే పని. బట్ మనం ఇంకా క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉందంటే కొంచెం టైం పడుతుంది కదా. నాకైతే పక్కన ఆలు కర్రీ చేశాను కదా బఠానీ, సో అది అయిపోవడానికి చాలా అది అయ్యేలోపు ఇంకా విజిల్సే రాలేదు. అంటే ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ, సో దానికోసమని ఇంకా విజిల్స్ రాలేదు. సో విజిల్స్ వచ్చేలోపు ఎక్కువ టైం టేకింగ్ అయిపోయింది. సో దీంట్లో ఇంకా వేసేసుకొని, అంటే చాలా నిండుగా వచ్చింది కదా పాత్రలోకి రైస్, సో దానికోసమని దీంట్లోకి కొంచెం షిఫ్ట్ చేసేసుకుంటా ఉన్నాను. ఇందాక రైస్ అంతా షిఫ్ట్ చేసేసుకున్నాను కదా, సో దాంట్లోకి కొంచెం పాలు వేసేసుకొని మనము మెత్తగా చేసేసుకుంటా ఉన్నాను. బట్ నేనైతే ఇక్కడ కొంచెం రైస్ గట్టిగా ఉండేసరికి కొంచెం స్మాషర్తో మెత్తగా అనేస్తూ ఉన్నాను. సో పాలల్లో కొంచెం వేసేసి కొంచెంసేపు అలా ఉంచేసాను. సో దాని తర్వాత మళ్ళీ వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసేసాను. సో షిఫ్ట్ చేసేసి ఇంకా పొయ్యి పైన పెట్టేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది రైస్. సో ఇక్కడ ఎంత వేసినా కూడా ఎక్కువ పీల్ చేసుకుంటా ఉంది రైస్, ఎందుకంటే కొంచెం గట్టిగా అయ్యింది రైస్. సో దానికోసమని మీరు కనుక దద్దోజనం చేస్తూ ఉంటే మాత్రం చాలా పల్చాగా ఉండాలి అండ్ చాలా మెత్తగా, చిన్నపిల్లలు ఉగ్గు తింటారు కదా రైస్, ఎంత మెత్తగా తింటారో సో అంత మెత్తగా ఉంటేనే బాగుంటుంది దద్దోజనంకి. బట్ నాకు ఇంకా కొంచెం టైం లేదని చెప్పేసి వాటర్ సరిగ్గా చూసుకోలేదు. సో దానికోసమని కొంచెం గట్టిగా అయ్యింది. సో స్మాషర్తో మొత్తం మెత్తగా చేసేస్తూ ఉన్నాను ఇంకా. సో దీన్నంతా మళ్ళీ షిఫ్ట్ చేసేసాను ఇంకా. సో ఇంకెంత కావాలి రైస్ మనకి ఎంత పడుతుంది అన్నట్టుగా చూసేసుకొని మీరు ఇంకా వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసేసుకొని దాన్ని ఇంకా నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. సో దద్దోజనం అది చాలా సింపుల్గా చేయొచ్చు. అండ్ దీనికి ఏంటంటే పాలు, పెరుగు అండ్ కొంచెం లాస్ట్లో కొంచెం తాలింపు వేస్తే సరిపోతుంది. ఇలా పాల మీద మొత్తం రైస్ అంతా మెత్తగా అయిపోయినాక దీంట్లో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. దద్దోజనం అంటే పాలు, పెరుగు 2 వేస్తాము. అండ్ ఇంకా నేను పెరుగు వేసేది మీకు ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో మీరైతే పెరుగు కూడా వేసేసుకోండి, చిన్నగా గిల్ల కొట్టేసుకొని మనకు మజ్జిగలా అవుతుంది కదా, సో దానిలో వేసేసుకుంటే సరిపోతుంది. బట్ అదంతా మనం ఫస్ట్ పాలల్లో మొత్తం మెత్తగా అయిపోయాక లాస్ట్లో మనం పెరుగు యాడ్ చేయాలి. అండ్ మనం పెరుగు యాడ్ చేసినాక ఇంకా మనం స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ పాలు యాడ్ చేసిన తర్వాతనే స్టవ్ మీద పెట్టేశాను. దాని తర్వాత దింపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏంటంటే పోపు వేసేసుకుంటా ఉన్నాను. సో మనం ఇంకా దద్దోజనంకి పోపు వేయాలి కదా, దానికోసం వేరే ప్యాన్ పెట్టేసి నేను ఇక్కడ మొత్తం ఏంటంటే నెయ్యిలో చేస్తూ ఉన్నాను. సో నెయ్యిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేస్తే సరిపోతుంది. అండ్ చిన్నగా కొంచెం శనగపప్పు ఉంటుంది కదా, పచ్చి శనగపప్పు, అది కూడా వేస్తే బాగుంటుంది. సో ఇక్కడ నేను పోపు అంతా వేసేస్తూ ఉన్నాను. సో పోపు అంతా వేసి చల్లారినాక మనం ఇది ఆల్రెడీ అప్పటికే కొంచెం చల్లారై ఉంటుంది కదా, సో దీంట్లోకి కలిపేస్తే సరిపోతుంది. అండ్ దద్దోజనంలోకి మనం డెఫినెట్గా కొన్ని ఫ్రూట్స్ అలా వేసుకుంటాం కదా, ఎప్పుడైనా నార్మల్గా పెరుగన్నంలోకే వేసుకుంటాము, ఇంకా దద్దోజనంలోకి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను పోపు కూడా అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో లాస్ట్లో కొంచెం ఎక్కువే కరివేపాకు వేస్తూ ఉన్నాను. సో కరివేపాకు వేస్తే కూడా ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కదా, సో దానికోసం ఇంకా కరివేపాకు కూడా వేసేస్తూ ఉన్నాను.
సో కరివేపాకు వేసేసి కలిపేస్తే సరిపోతుంది. సో ఇంకా మన పోపు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు పోపు చూపిస్తూ ఉన్నాను చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా. దీంట్లో మనము పసుపు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ రైస్లోనే వేసేసుకోవాలి, మధ్యలో ఇంకా వేయడానికి ఉండదు కాబట్టి. సో ఇంకా అయిపోయింది పోపు. నెయ్యితో వేసాం కాబట్టి మంచి స్మెల్, అరోమా చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇంక ఇది అయిపోయింది. దీని తర్వాత నేను దీంట్లో పెరుగు మిక్స్ చేశాను, బట్ అది క్లిప్ మిస్ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకా పోపు వేసేసినాక ఇలా ఉంది ప్రజెంట్ మన టెక్స్చర్. చాలా 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 బాగుంది. సాల్ట్ అదంతా బాగా సరిపోయింది. అండ్ ఎండుమిర్చితో వచ్చేదే ఇంకా కారం మనకి. దీంట్లో ఏం కారం పెద్దగా అవసరం లేదు, జస్ట్ అలా చిన్న ఘాటులాగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకా కలిపేసాము. సో దీన్ని ఇంకా కలిపేద్దాము అనే ముందు ఇంకా మా హస్బెండ్ మొత్తం ఇవి దానిమ్మ గింజలు ఉంటాయి కదా, సో అవన్నీ ఒలిచేశారు మా హస్బెండ్. సో ఒలిచేసిన దాన్ని ఇంకా దీనిలో మిక్స్ చేసేస్తూ ఉన్నాను. సో దీంట్లో మిక్స్ చేసేసి మనం పైన అవి తింటా ఉంటే తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో దానికోసమని ఇంకా దీనిపైన అలా దానిమ్మ గింజలు వేసేసాను. సో దానిమ్మ గింజలు వేసేసి మొత్తం కలిపేస్తే సరిపోతుంది ఇంకా. సో కలిపేసేసినాక మనం ఇంకా ఏ బాక్స్ అయితే మనము అక్కడ ప్రసాదం పంచడానికి తీసుకెళ్తున్నామో ఆ బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే మనము. సో ఇంకా మేము ఇదన్నీ కలిపేసేసినాక ఇంకా మొత్తం బాక్స్లో పెట్టేశాను. ఇంకా బాక్స్లో పెట్టేసినాక అది రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేము రెడీ అయిపోవడమే. ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. ఇంకా ఆ రోజు మండే కాబట్టి ఇంకా మేము శివాలయంలో ప్రసాదం పంచుతూ ఉన్నాము, దద్దోజనము. సో ఇంకా టెంపుల్కి బయలుదేరిపోయాము. మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా, స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే శివాలయం, మధుగిరి శివాలయం అండి. సో ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా శివాలయాలన్నీ మంచిగా డెకరేట్ చేసి ఉంటారు. అండ్ ఆ రోజు కొంచెం స్పెషల్ డే అయ్యేసరికి భక్తులు కూడా చాలా చాలా మంది ఉన్నారు. అండ్ చూడండి, టెంపుల్ ముందు దీపాలు అండ్ బెలూన్స్ ఇలా కొనేవాళ్ళు ఉంటారు కదా, పిల్లలు తీసుకుంటారనే ఉద్దేశంతో అందరూ ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ దీని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బట్ ఇంకా సోమవారం కాబట్టి ఇంకా లోపల జనాలు ఎక్కువే ఉన్నారు. సో అందరూ కూడా దీపాలు పెట్టేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఇంతమంది ఉంటారు అనుకోలేదు. సో లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా మేము కూడా దీపం పెట్టేసి లోపల దేవుడు దర్శనం చేసేసుకొని అండ్ ఇక్కడికి వచ్చి ప్రసాదం పంచేసాము. ఇక్కడ ముందు కనిపిస్తూ ఉంది కదా చిన్న టేబుల్ లాగా, సో దానిపైన ప్రసాదం పంచేసాము అందరికీ. సో చాలామందే ఉన్నారు. సో దానికోసమని ప్రసాదం అందరూ తీసుకున్నారు. సో ఇంకా మేము ప్రసాదం తీసుకున్న తర్వాత ఒక 10 minutes అలా కూర్చున్నాము టెంపుల్లోనే. చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. అందరూ దీపాలు పెట్టడం, ఎక్కువ మంది భక్తులు ఉండేసరికి చాలా చాలా బాగుంది టెంపుల్ అంతా. సో మేమైతే ఇంకా ఒక 10 minutes అలా కూర్చున్న తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే నాగుల దగ్గర లేదంటే టెంపుల్కి ముందు నందీశ్వరుడి ముందు అందరు దీపాలు పెడతా ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మీకు ధ్వజస్తంభం చూపిస్తూ ఉన్నాను. ఇది రీసెంట్గా చేయించారు, చాలా బాగుంటుంది కదా. అండ్ ఇంకా మేము ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము, అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చేసినాక ఇక్కడ మా ఓనర్ వాళ్ళు ఆ రోజు ఒక స్పెషల్ డే అని చెప్పాను కదా, సో తులసి చెట్టుకి అండ్ ఉసిరి చెట్టుకి పూజలు చేశారు. సో నన్ను ఇంకా కుంకుమ తీసుకోవడానికి రమ్మని చెప్పేసరికి నేను కిందికి వెళ్ళాను. సో ఇక్కడ అదే మీకు చూపిస్తూ ఉన్నాను. సో చాలా వీడియోస్లో మీకు జస్ట్ ఫ్రంట్ నుంచి చూపించాను, బట్ ఇక్కడ పూజలు చేసేది ఎప్పుడు చూపించలేదు కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఒకసారి ఎప్పుడో మీకు లాస్ట్ షార్ట్స్లో ఎప్పుడో చూపించినట్టుగా గుర్తుంది నాకు. ఏంటంటే ఇది బ్రహ్మకమలం పూసే చెట్టు ఉందని చెప్పాను కదా, అదే. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ చేసేసారు మా ఓనర్ వాళ్ళు. సో ఇంకా నన్ను తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నారు. సో నేను వెళ్ళాను. సో ఇంకా వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చాను, మీకు కూడా చూపిద్దాం ఎలా చేశారు అన్నట్టుగా. సో ఇక్కడ ఏంటంటే ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం వచ్చేసి మనకి అటుకులతో చేసిన ప్రసాదం చాలా 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 బాగుంది. చాలా వరకు టెంపుల్స్లో సేమ్ ప్రసాదం ఇవ్వడం నేను కూడా చూశాను. చాలా బాగుంటుంది ఈ ప్రసాదం. మీకు ఈ ప్రసాదం తెలుసో లేదో నాకు చెప్పండి. అటుకులతో పచ్చి కొబ్బరి అండ్ బెల్లం అండ్ ఇలాచి వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ తాంబూలం తీసేసుకొని వచ్చేసాను. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.